ಪದೇ ತಿರುಕೋಟಿಯೂರ್ అష్టోత్తర శత శ్రీ వైష్ణవ దివ్య క్షేత్రాలలో ఓ అపురూపమైన దివ్య దేశము ఈ ఆలయ గోపురం పరమ పావనం. భగవద్ రామానుజుని పవిత్ర చరిత్రకు అమృతత్వాన్ని ఆపాదించిన మహాద్భుతం వారే శ్రీ సౌమ్యనారాయణ స్వామి వారు. ఈ తల్లి చైతన్య స్తన్యదాయిని అయిన తిరుమామగళ్ తాయారు. అదే భగవద్ భాగవత గోష్ఠి. సంపన్నులు మన కథానాయకులు శ్రీమాన్ గోష్ఠీ పూర్ణుల వారు. శ్రీమతే రామానుజాయ నమః. ప్రియ భగవద్ బంధువులారా, శ్రీమన్నారాయణుడికి అత్తవారిల్లు క్షీరసాగరం. ఆ శాంతాకారుని పాన్పు శేషశయ్య. గరుడాళ్వారులపై లోకరక్షణ చేసి వస్తారట మన స్వామి. అలసి సొలసిన శ్రీవారికి పాదసేవ చేస్తుందట లక్ష్మీ పిరాటి. శాంతాకారం జగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం. అలా క్షీరసాగరంలో శయనించినట్టే ఇప్పటికీ మరో చోట కూడా వేంచేసి ఉన్నాడు ఆ ద్రవిడాగమలోనుడ. ఎక్కడ? అపర వైకుంఠమైన శ్రీరంగంలో సప్త ప్రాకార మధ్యే సరసిజ ముకులోద్భాసమానే విమానే కావేరీ మధ్య దేశే మృదుతర ఫణిరాట్ భోగ పర్యంక భాగే. ఆ పెరియ పెరుమాళ్ళకి అత్యంత ప్రీతిపాత్రులు ఎవరో తెలుసా? శ్రీమద్ రామానుజాచార్యుల వారే. అఖిల జనోద్ధారుడైన ఆ జగదాచార్యుడు ఈ దాసుని, ఈ తుచ్చుడిని, ఈ పాపిని ఆచార్య అని పిలుస్తాడు. నా అహంకారాన్ని కడతేర్చి నన్ను కాపాడిన ఆ రామానుజునికి నాకు ఉన్న బంధమేమిటో ఈ రోజు గోష్ఠిలో మనవి చేస్తాను. మా ఆచార్యవర్యుడు శ్రీమాన్ యామునాచార్యుల వారు ఆళ్వందార్ గారు అని కూడా అంటారు వారిని. రామానుజుల గురించి గొప్పగా చెప్తుండేవారు. ఆ రామానుజులు ఇలాంటి వారు కాదు గోష్ఠీ పూర్ణ. ఆదిశేషావతారులు. శ్రీమతే రామానుజాయ నమః. రామానుజుడు జ్వలిత జ్వాల జాగృతి చక్రవర్తి. రామానుజుడు కోటి సూర్య సమప్రభుడు.
సమతామూర్తి అయిన ఆ రామానుజుడే నాకు తోడుంటే పరమ పదానికి తిన్నగా మెట్లు నిర్మించేసేవాడి మా అహంకార సర్పం అలా పుసలు కొడుతూనే ఉంది. ఆ రోజు లక్ష్మీ నరసింహస్వామి వారి తిరునక్షత్రం. ఆనాడు నా పూర్వజన్మ పుణ్యం వల్లనో పూర్వాచార్యుల కృప వల్లనో రామానుజుల వారు శ్రీరంగం నుండి ఈ తిరుక్కొట్టియూరుకు రానే వచ్చారు మా దర్శనం కోసం. దాసోహం రామానుజుడలు మీ మిత్రులు మా ఆచార్యులైన పెరియనంబి గారు పంపారు. ఏం చెప్పమన్నారు? అనేక సంప్రదాయ రహస్యాలను ఔపోసన పట్టిన మహాతత్వవేత్తలు మీరు అని చెప్పారు. నాన్న, ఎండ మండిపోతోంది, లేవమని చెప్పండి పాపం. యామునాచార్యుల వారు పరమపదించినప్పుడు చరమదేహాన్ని దర్శించడానికి నువ్వు వచ్చావు, గుర్తుంది. మహాపూర్ణుల వారి కృపే స్వామి అది. వారి 3 ఆశయాలను తీరుస్తానని ప్రతిజ్ఞ కూడా చేశావు, అది గుర్తుంది. ఆచార్య కృప. ఎందరో పెద్దలున్నారు ఆ గోష్ఠిలో, అందరూ కృతే కదా. సరే, మహాపూర్ణులు ఏ కారణంతో పంపారు? నీ దయతో చరమ శ్లోకాది మంత్ర రహస్యోపదేశాలను పొంది రమ్మన్నారు. అన్నట్టు ఈ తిరుక్కొట్టియూరికి గోష్ఠీపురం అనే పేరు ఎందుకు వచ్చిందో చెప్పగలరా? బ్రహ్మ వల్ల వరాలు పొందిన హిరణ్యకశ్యపుడు అహంకార మదోన్మత్తుడయ్యాడు. రేపుకు తింటున్నాడు, మునులను ముప్పతిప్పలు పెడుతున్నాడు. ఆ అసురుని అంతం చేసే ఉపాయం ఆలోచించడానికి దేవతలందరూ భూలోకానికొచ్చి ఒకచోట సమావేశమయ్యారు. తిరుమామగల్ సమేత శ్రీ సౌమ్యనారాయణుడు అర్చామూర్తిగా అక్కడే ఉన్నాడు. ఆయన్ని ప్రార్థిస్తూ దేవాగోష్ఠి గానం చేశారు. అపార కరుణాంబుధిం ఆపద బాంధవం అచ్యుతం అశేష దుఃఖ శాంత్యర్థం సౌమ్యనారాయణం భజే. దేవతల ప్రార్థన ఆలకించిన ఆ ప్రహ్లాద వరదుడు నరసింహుడై అవతరించాడు. అశేష దుఃఖ శాంత్యర్థం సౌమ్యనారాయణం భజే. దుష్ట శిక్షణ గావించాడు. ధర్మ సంస్థాపన కోసం అలా దేవతల గోష్ఠి జరిగిన ప్రదేశమే ఈ తిరుక్కొట్టియూరుగా గోష్ఠీపురంగా విలసిల్లింది. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమతే రామానుజాయ నమః.
అని తెలుస్తున్నా అంగీకరించడం లేదు మా పాండితి ప్రకర్ష. ఇంకా ఇంకా పరీక్షించాలి అని సంకల్పించాం. చరమ శ్లోకాది మంత్ర రహస్యాల చూద్దాం. మంచి యోగ్యతే అయినా 3 నెలల తర్వాత వైశాఖ మాసంలో పంచమి నాడు రండి. అబ్బా, రామానుజుల వారు వచ్చారు. అప్పుడే వైశాఖ మాసం వచ్చేసింది. కాలాయ తస్మై నమః. అంతా బాగుంది. అయితే వచ్చే శ్రావణ పౌర్ణమి నాడు చూద్దాం. శ్రమ అనుకోకుండా ఆశ్రమంలో కలుద్దాం. సరిగ్గా సమయానికి వచ్చావు. ఇంకో 3 మాసాల తర్వాత వద్దురు గాని. శ్రీరంగం నుండి తిరుక్కోట్టియూర్ రావడానికి 10 రోజులు, పోవడానికి 10 రోజులు పైనే పడుతుంది. అది తెలిసినా తిప్పుతూనే ఉన్నాను రామానుజుని. ఒకరోజు రాత్రి రంగనాథ స్వామి వారు తాయార్ సమేతంగా మా స్వప్నంలో సాక్షాత్కరించారు. గోష్ఠీ పూర్ణ స్వామి, మీకిదేమైనా న్యాయంగా ఉందా? అమ్మా, మా రామానుజుల వారిని అటు ఇటు తిప్పి తిప్పి రాచిరంపాన పెడుతున్నారేంటి? తండ్రి, ఇక మీ పరీక్షలు చాలునయ్యా. మా రామానుజుల వారికి కావాల్సినవన్నీ ఉపదేశించండి. ఇది మా ఆజ్ఞ. మా రామానుజులకు చరమార్థాలను ఉపదేశం చేయమని అమ్మవారి ఆజ్ఞ కూడా అయింది. అర్థమైందిగా? అలా లోకజనని జనకులు వచ్చి చెప్పినా లోకువే అయింది మా పాండిత్యానికి. అరే, ఎంతసేపు మా రామానుజులు అన్నారు, మా గోష్ఠీ పూర్ణులు అనలేదు. నేను పరీక్షించడం మానలేదు. రామానుజ, నీ ధ్యేయం, నీ దీక్ష, నీ పట్టుదల మమ్మల్ని ఆకట్టుకున్నాయి. 18 సార్లు పరీక్షించిన నీలో ఆర్తి, ఆసక్తి, అనురక్తి తప్ప అసహనం, అవమానం, ఆగ్రహం ఆవంతైనా కనిపించలేదు. సంప్రీతోస్మి. రండి, మంత్రోపదేశం చేస్తాను. అయితే నీ ఒక్కనికే. స్వామి, ఈ దాశరథి నాకే త్రిదండం. ఈ కురేసులు చల పవిత్రం. వారిని అనుమతించగలరా? మంత్రం అషట్కారణం అంటే 4 చెవులు దాటి వెళ్ళొద్దు. మీ భావన మంచిదే, కానీ వారు మనుష్యులే కదా. నియమంగానే మంత్రం వినాలి, అంతే. అనుగ్రహీతోస్మి, ధన్యోస్మి, ధన్యోస్మి. భగవద్బంధువులారా, మహాతారక మంత్రం, జన్మ సాఫల్య మంత్రం, ఆర్తులందరినీ ఆదుకునే మంత్రం, పశుపక్షాదులను కూడా పరంధామానికి చేర్చే మంత్రం, ఆచార్య గోష్ఠీ పూర్ణుల అనుగ్రహంతో పొందిన అమృత ఫలం అందరూ అందుకోండి, అనండి. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. రామానుజ,
ఏమిటి నువ్వు చేసిన పని? మాట తప్పి అందరికీ చెప్పేశావా? మీరు అనుగ్రహించిన మంత్రం విన్న వీరంతా ఏమవుతారు? విన్న వీళ్ళందరూ తరిస్తారులే. వాళ్ళ సంగతి సరే, నీ గతి ఏమిటి? అయినా మీ బాధకలే ముందుంచాను. అవే వీళ్ళకి మోక్షాన్నిస్తాయి. ఆ ఫలితం తమదే, నాది కాదు. ఇక మీ కోపం వల్ల దోషం వస్తే అదేదో నేనే భరిస్తా. ఆ నరకం నాకు స్వీకార్యమే. ఆహా, ఎంతటి దయ, ఎంత కరుణ, ఏమి ఉదారత! ఎంతో విలువైనదని ఆ మంత్రాన్ని గుప్పిట్లో దాచుకున్నాము మేము. 10 మందికి ఉపయోగపడనిది ఏదైనా వ్యర్థమని లోకానికి విరజిమ్మి దాని విలువను పెంచారు మీరు. జ్ఞానంతో ఎండిన గుండె మాది, ప్రేమతో పండిన గుండె మీది. మీ ముందు మా పెద్దరికం చిన్నపోయింది. పెద్దలు అంటే మీరే అని ఎరుకయింది. ఎంబెరుమానారే, ఎంబెరుమానారే, ఓ సమతామూర్తి, ఓ జగద్గురు, మిమ్మల్ని అజ్ఞానంతో పరీక్షించినందుకు పరిహారంగా మా పిల్లవాడిని మీకు అప్పగిస్తున్నాను. రామానుజ మార్గంలో వీడిని నడిపించమని ప్రార్థిస్తున్నాను. దాసు, మీ మంగళాశాసనంతో ఈ సన్యాసిని సంపన్నుణ్ణి గావించారు. జై శ్రీమన్నారాయణ. రామానుజయతి 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 రామానుజ రామానుజయతి 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 రామానుజ రామానుజయతి 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 రామానుజ మంగళాశాసన పరైః మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైః ఆచార్యైః సత్కృతాయాస్తు మంగళం. యారే కరుణై రామానుజనిన్ కరుణయ్యారరివా. యారే కరుణై రామానుజనిన్ కరుణయ్యారరివా. ఉదయవర్ కరుణయ్యారరివా. కరుణయ్యారరివా. శ్రీరామ్ శ్రీరామ్ సీతామనోభిరామ్ సకల గుణాభిశోభం శ్రీరామం అతులిత బలధామం దశకంఠ వినాశకం. రామయ్య వచ్చినాడురా, మన కలలన్నీ పండినాయిరా.
ధర్మమురా మర్మాన్నే ఎరుగడు చూడు వాడే సత్యమురా మాటిస్తే నిలబడువాడు ఆడే వీరుడురా. ఆ మాటే వేదము నేడు ఆడే సర్వమురా. శరణంటూ వేడి చూడరా కరుణ చూపి కాపాడురా మనసులోన నిలిపి చూడరా నీ జీవనమే మారిపోవురా. ఆ దారిలోన నడిచి చూడరా రామరాజ్యమై నిలిచిపోవురా. మన రామయ్య కలిసినాడురా మన కష్టమంత ఫలమునిచ్చరా భవ్యవంతురా నడక సాగరా ఇహలోకమంత పొంగిపోయరా దేశమంత కదిలి వచ్చరా రామభక్తితో తత్తరిల్లరా మంచి కాలం వచ్చినాదిరా కొంత మంచినైనా పెంచుదామురా. శ్రీరామ్ శ్రీరామ్ శ్రీరామనోమిరామ్ సకల గుణాభి సోమం శ్రీరామం అద్భుత బలధామం దశకంఠ వినాశకం. శ్రీరామ్ జయ జయ రామ్ శ్రీరామ్ జయ జయ రామ్ శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. రామ రామ జయ రామ రామ జయ రామ రామ జయ 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 రామ్. రామ రామ జయ రామ రామ జయ రామ రామ జయ 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 రామ్. రామ రామ జయ రామ రామ జయ రామ రామ జయ 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 రామ్. రామ రామ జయ రామ రామ జయ రామ శ్రీరామ్ సీతామనోభిరామ్ సకల గుణాభి సోమం శ్రీరామం అతులిత బలధామం దశకంఠ వినాశకం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, 108 దివ్య దేశాలతో కూడిన సమతామృత స్ఫూర్తి కేంద్రాన్ని మనమంతా దర్శిస్తూ ఉన్నాం. దివ్య దేశ దర్శనం